ఇవ్వడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తప్పుబట్టారు. ఇందులో భాగంగా కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీ వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది విచారణ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతీకార చర్య అని వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. సీట్లు, కమిషన్లు, అక్రమ కేసులతో కేసీఆర్ను ఏమీ చేయలేరన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను వ్యక్తిగత రాజకీయాల కోసం కాంగ్రెస్ దుర్వినియోగం చేయడం దురదృష్టకరమని వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈరోజు గౌరవనీయులైన కేసీఆర్ గారికి టెలిఫోన్ ట్యాప్లు అనే దాని మీద సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేడారం నుంచి చక్కగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమెరికా దావోస్ పర్యటన పోతూ ఇక్కడ ఈ 10 రోజులు ఏ కార్యక్రమాలు జరగకూడదు, అంతా ఒకదాని చుట్టే తిరగాలని చెప్పేసి ఒక చిచ్చు పెట్టి అంటుపెట్టిపోయినటువంటి సంఘటన బొగ్గు స్కామ్. ఆ బొగ్గు స్కామ్ ను బయట పెట్టినటువంటి బొగ్గు గని మీద జరిగినటువంటి స్కామ్ ను బయట పెట్టినటువంటి మా హరీష్ రావు గారు అనేక రకాలుగా సైట్ విజిట్ అనేది కాకుండా డీజిల్ కానీ, ఎక్స్ప్లోజివ్ కానీ, ఇంకా అన్ని రకాల స్కామ్లన్నీ బయట పెట్టి ఇంకా చాలా ఉన్నాయి బయట పెట్టాల్సిన హరీష్ రావు గారు అన్నింటి మీద ప్రిపేర్గా ఉన్నాడు. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్ గా బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి హరీష్ రావు గారు వారిని కొంచెం బయట పెట్టగానే మీరు అత్యుత్సాహంతో ఎక్కడికో పోతుందని చెప్పేసి వారిని ఒక టెలిఫోన్ ట్యాప్ అనే దాని మీద కేసు పెట్టి దాని ఒక సిట్ అనే విచారణ చేపట్టి దాని నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా సిద్దిపేటలో ఉన్నటువంటి హరీష్ రావు గారిని పిలవడం, వారు పోవడం, చెప్పడం, ఉదయం పోయినటువంటి రాత్రి దాకా వదిలిపెట్టకపోవడం, దాని తర్వాత మళ్ళీ వెంటనే 2 రోజుల గ్యాప్ లోనే కేటీఆర్ గారికి ఇవ్వడం, కేటీఆర్ గారు కూడా పోయించారు. మళ్ళీ 2 రోజులు సీక్వెన్స్, ఇది సీరియల్, ఇది మనసు, మమత, చక్రవాకం, కార్తీక దీపం, ఇది ఒక వెబ్ సిరీస్ సీరియల్ లాగా నడిపిస్తున్నటువంటి సిట్ కమిషన్ రిపోర్ట్లు. దీన్ని గతంలో మేము చూసాం, గతంలో చూసిన ప్రభుత్వాలు ఎన్నో చూసినాం, కానీ ఇంత వేధింపులు ఇంత పర్సనల్ గా తీసుకొని ఇబ్బంది పెట్టింది లేదు. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నుండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్ఐబి కానీ వాళ్ళందరూ స్పెషల్ గా వాళ్ళ దగ్గర ఉంటుంది. అది చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు తప్ప ముఖ్యమంత్రి గారో, వర్కింగ్ ప్రెసిడెంట్ గారో, మంత్రులు స్వయంగా కూర్చొని నీటి ఫోన్ తీసుకొని ట్యాప్ చేసి విన్నట్టు కాదు. వాళ్ళు వీళ్ళే చేసినట్టు, వీళ్ళే విన్నట్టు, వీళ్ళే మాట్లాడినట్టు, వీళ్ళే బెదిరించినట్టు, వీళ్ళే డబ్బులు వసూలు చేసినట్టు ఇవన్నీ కూడా అభూత కల్పనలు క్రియేట్ చేసేసి దాన్ని సాగదీస్తూ ముందుకు పోతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరికీ నోటీస్ ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి ఒక 70 ఏళ్ల కోరికను తీర్చినటువంటి కేసీఆర్ గారు అనేక సమస్యలను సాల్వ్ చేసి ప్రశాంతంగా అభివృద్ధి చేసుకున్నటువంటి రాష్ట్రాన్ని పల్లవిగాని అనేక హామీలు, దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పాలన చేతగాక, ఇచ్చిన హామీలను అమలు పరచడం చేతగాక కేవలం ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని ఈ ఫార్ములా అని చెప్పేసి ఎలక్ట్రికల్
సంక్షేమ ఎలక్ట్రికల్ దాని మీద ఒక కమిషన్ అని చెప్పేసి, కాళేశ్వరం మీద కమిషన్ అని చెప్పేసి, ఇప్పుడు టెలిఫోన్ ట్యాప్స్ అని కమిషన్. ఈ కమిషన్ల మీదనే 2 సంవత్సరాలు దాటిపోయింది. మీరు పాలించేది ఎప్పుడు, ప్రజల కోరికలు తీర్చేది ఎప్పుడు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? ఇవన్నీ డైవర్షన్ కాంటెక్స్ట్. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, మా లీడర్స్ ఎవరు భయపడరు. మా ఉద్యమ పార్టీ ఇవన్నీ చూసి అనుభవించి వచ్చినటువంటి పార్టీ. మీరు కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడాన్ని మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినట్టుగా భావించి మేము దీన్ని తిరస్కరిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మేము తిప్పికొడతాం. మీరు ఎంత వేధింపులు వేసుకొని మేము వస్తున్నాం. మీరు నోటీసులు ఇవ్వగానే ఇస్తున్నాం. చట్టం మీద కానీ న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి దాన్ని మేము గౌరవించుకోవాలి కాబట్టి మేము వస్తున్నాం తప్ప మీరు చేసే తప్పుడు పనులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి చర్య కాదు. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎలక్షన్ లో 2028లో మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీ సంగతి చేసే వాళ్ళందరికీ ఏమేమి ఉంటుందో అప్పుడు